హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఫిడికస్ హోమియోపతిలో సీఈఓ చీఫ్ డాక్టర్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, హౌ ఆర్ యు? Yeah, I'm good. Thank you. సార్, అసలు అందరం కూడా చిన్నప్పటి నుంచి చదువుకున్న ప్రకారం చదువుకున్నది ఏంటంటే రోజు ఫ్రూట్స్ తినమని. ఇంట్లో వాళ్ళు కానీ మనకి ఎవరైనా సరే రోజు ఫ్రూట్స్ తింటే ఆరోగ్యంగా ఉంటారు, రోజు ఒక యాపిల్ తింటే కూడా ఆరోగ్యానికి మంచిది, అసలు డాక్టరే అవసరం లేదు అని కూడా అంటుంటారు. సార్, మీరేంటి సార్ కొత్తగా ఫ్రూట్స్ మంచిది కాదు అని అంటున్నారు కదా? సరే, మీరు చెప్పేదాని ప్రకారం అన్ని ఫ్రూట్స్ మీరు మంచిది కాదంటారా, లేదా కొన్ని ఫ్రూట్స్ మంచిది కాదు అని అంటారా? దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ఫ్రూట్స్ మంచిది కాదు, మంచిదా అని మనము ఎటువంటి ఫ్రూట్స్ తింటున్నాం, ఏ విధంగా ఫ్రూట్స్ తింటున్నాం అనేది చాలా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఫ్రూట్స్లో ఏముంటుంది, రైట్? ఫ్రూట్స్లో ఫస్ట్ మనకు ఉండేది కార్బోహైడ్రేట్ ఉంటుంది. కార్బోహైడ్రేట్లో ఏమేమి ఉంటాయి? మెయిన్గా ఫ్రూట్స్లో ఉండేది గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అంటాం అనమాట. గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అనే కార్బోహైడ్రేట్. ఓకే, ఇది మంచిదా కాదా మనం డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత ఇంకేముంటుంది? ఫ్రూట్లో ఫైబర్ ఉంటుంది. సో ఫైబర్ మంచిది. తర్వాత మంచి విటమిన్స్ ఉంటాయి, ఓకే గుడ్. మినరల్స్ ఉంటాయి, గుడ్. సో ఇన్ని మంచి పదార్థాలు ఉన్న ఫ్రూట్లో ఒకటే ఒక చెడ్డ పదార్థం ఉందన్నమాట. దాన్ని ఏమంటామంటే మనము షుగర్స్ అంటాం. ఫ్రూట్స్లో మనకు షుగర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎందుకు మనకు ఫ్రూట్స్లో షుగర్ ఎక్కువ ఉన్నాయంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు ఆగస్ట్లో ఏం జరిగిందంటే వెంకటగిరి అనే ఒక చిన్న టౌన్ ఉంటుంది అనమాట. ఆ టౌన్లో పోలేరమ్మ జాతర జరుగుతుంది. ఆ జాతరకి వెళ్దామని వెళ్తుంటే అక్కడ పెంచిల కోన అని చిన్న ఒక అడవి వస్తుంది అనమాట. సరే ఒకసారి ట్రెక్కింగ్ చేద్దాము అడవిలో అని చెప్పి అడవిలోకి వెళ్ళాను. అడవిలోకి వెళ్తే అక్కడ ఒక చిన్న ట్రైబల్ ముసలామ కూర్చొని కొన్ని పండ్లు అమ్ముతుంది. అసలు ఏం పండ్లు ఇవి అని వెళ్ళి చూశాను అనమాట. చూస్తే అవేంటంటే మన చిన్న గోళీల సైజులో ఉన్నాయి. అవేంటంటే నేరేడు పళ్ళు. సో మనకు నేరేడు పళ్ళు అంటే ఏంటి? ఇంత పెద్ద సైజు ఉండి మంచి కండ ఉండి చాలా స్వీట్గా ఉంటాయి, రైట్? అక్కడ తిన్న నేరేడు పండ్లు ఎలా ఉన్నాయంటే చాలా చిన్నగా ఉన్నాయి, అసలు కండ లేదు, కొంచెం తోలులా ఉంది, చాలా ఒగరు ఉంది, అంటే స్వీట్ లేదు, చాలా ఒగరుగా ఉంది. సో అవి మన న్యాచురల్ ఫ్రూట్స్. ఓకే, అదేవిధంగా ఒకసారి వికారాబాద్ ఫారెస్ట్కి వెళ్ళాను ట్రెక్కింగ్కి. ఫారెస్ట్ సెంటర్లో ఒక మామిడికాయ చెట్టు ఉందన్నమాట. అరే మంచి మామిడికాయ చెట్టు ఉందని ఒక మామిడికాయ తీసి కొరికి చూస్తే మామిడికాయ బాగా పండింది, కానీ పుల్లగా ఉంది. అది పండినా కూడా పుల్లగా ఉంది. అదేవిధంగా లోపల మనకు కొబ్బరి పీచు ఎలా ఉంటుంది అంత ఫైబర్ ఉంది. సో ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫైబర్ అండ్ లో ఇన్ కార్బోహైడ్రేట్. సో మీరు అడవిలోంచి వచ్చిన పండ్లు ఏవి తీసుకున్నా చాలా లో కార్బోహైడ్రేట్ ఉంటుంది, రైట్? అదేవిధంగా హై ఫైబర్ ఉంటుంది. అటువంటి పళ్ళను మనం తీసుకొని వచ్చి సెలెక్టివ్ బ్రీడింగ్ అనే పద్ధతి యూజ్ చేసి దాంట్లోంచి ఫైబర్ మొత్తం తీసేసి దాంట్లో స్వీట్ రావడానికి మొత్తం దాన్ని గ్లూకోజ్తో, ఫ్రక్టోజ్తో నింపామన్నమాట. సో అందుకు ఫ్రూట్స్ అనేవి మంచిది కాదు. సో మీరు న్యాచురల్గా ఉన్న ఫ్రూట్స్ తింటే చాలా మంచిది. ఎందుకంటే లో గ్లూకోజ్ ఉంటుంది, లో ఫ్రక్టోజ్ ఉంటుంది, హై మినరల్స్ ఉంటాయి, హై ఫైబర్ ఉంటుంది. వీటన్నిటితో పాటు ఫ్రూట్స్లో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే, వీటికంటే ఇంపార్టెంట్ ఏమంటే మనం దాన్ని ఫైటో కెమికల్స్ అని అంటాం అనమాట. ఆ ఫైటో కెమికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రూట్స్లో మన శరీరానికి. అవి కూడా ఫ్రూట్స్లోనే ఉంటాయి. అందువల్ల ఫ్రూట్స్ అనేది మంచిది కాదు తప్పితే ఎక్కువ గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఉంటుంది అని. సో మీకు కన్నా న్యాచురల్ ఫ్రూట్స్ దొరికితే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా అడవిలో నుంచి వచ్చిన ఫ్రూట్స్ దొరికితే మీరు ఎన్నన్నా తినచ్చు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో నార్మల్గా అది నార్మల్ సెటప్లో. ఇప్పుడు మనం అర్బన్ సెటప్కి వచ్చాం. అంటే ఒక సిటీలో దొరికే ఫ్రూట్స్ కానీ వీటిని ఎలా తినాలి? మీకు కన్నా 35 ఇయర్స్ దాటితే సో మీరు ఫ్రూట్స్ తినడం అనేది మంచిది కాదు. సో తినండి. సో ఎప్పుడన్నా వారానికి ఒక ఫ్రూటో లేకపోతే నెలకు 2 సార్లు తినండి. అంతకంటే ఎక్కువ తింటే ఏమవుతుందంటే మెయిన్గా ఫ్రక్టోజ్ అనే పదార్థం ఏదైతే టైప్ ఆఫ్ గ్లూకోజ్, టైప్ ఆఫ్ షుగర్, అది ఫ్రక్టోజ్ అనేది టైప్ ఆఫ్ షుగర్ అనమాట. ఈ షుగర్ అనేది చాలా డేంజరస్, గ్లూకోజ్ కంటే డేంజరస్. ఎందుకంటే గ్లూకోజ్ అనేది మీ బాడీలో ప్రతి ఒక్క సెల్లులో మెటబలైజ్ అవుతుంది, కానీ ఫ్రక్టోజ్ అనేది ప్రతి ఒక్క సెల్లులో మెటబలైజ్ కాదు. అది ఫస్ట్ లివర్కి వెళ్తుంది, లివర్లో దాన్ని మళ్ళీ గ్లూకోజ్ లాగా కన్వర్ట్ చేయాలి. ఆ కన్వర్ట్ చేసిన గ్లూకోజ్ని మళ్ళీ బాడీ అంతా పంపించాలి, అబ్జర్వ్ చేయాలన్నమాట. సో మనకు వచ్చే ఈ కాలంలో వచ్చే 95% ఆఫ్ ది డిసీజెస్ ఏంటంటే ఎక్కువ షుగర్స్ తీసుకోవడం వల్లే. సో మన పాత కాలంలో ఇంత షుగర్ ఉండేది కాదు, చాలా లో క్వాంటిటీస్లో షుగర్ తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనము మార్నింగ్ టిఫిన్ తింటున్నాం, మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం, ఈవినింగ్ స్నాక్స్ తింటున్నాం, నైట్ మళ్ళీ భోజనం చేస్తున్నాం, మధ్యలో టీలు, కాఫీలు, బర్గర్లు, పిజ్జాలు, కూల్ డ్రింక్లు, పొద్దున్న నుంచి రాత్రి వరకు మన బాడీని ఆల్రెడీ షుగర్తో నింపేస్తున్నాం. దాంతోపాటు మీరు మళ్ళీ ఫ్రూట్స్ మంచిది కదా అని తీసుకున్నారంటే ఇంకా డేంజరస్ అది. సో ఏమవుతుందంటే ఈ షుగర్ తీసుకున్న వెంటనే మీలో ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది.
ఇన్సులిన్ రిలీజ్ అయిన వెంటనే ఈ షుగర్ ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి బాడీలో డిపాజిట్ అవుతుంది. బాడీలో డిపాజిట్ కావడం వల్ల ఒబేసిటీ, తర్వాత హార్ట్ అటాక్స్ రావడం. సో ఈ ఒబేసిటీ వల్ల చాలా ప్రాబ్లమ్స్, అంటే ఈ కాలంలో వచ్చే 95% ఆఫ్ ది డిసీజెస్కి రీజన్ వచ్చి ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవడం. ఆ పర్స్పెక్టివ్లో ఫ్రూట్స్ మంచిది కాదన్నాం తప్పితే, సో యాక్చువల్గా ఒరిజినల్ ఫ్రూట్స్ మంచిది కాదు. సో ఒరిజినల్ ఫ్రూట్స్, మీకు అడవిలో ఉన్న ఫ్రూట్స్, లో కార్బోహైడ్రేట్ ఫ్రూట్స్ దొరికితే మీరు ఎన్నన్నా తినచ్చు. అర్బన్ సెటప్లో మీకు మంచి మామిడి పండు, బాగా స్వీట్ ఉన్న మామిడి పండు తినాలి, లేకపోతే మంచి పనస పండు తినాలి, లేకపోతే పైనాపిల్ తినాలి అంటే, సో వీక్లీ ఒక్క రోజు పెట్టుకోండి. ఆ రోజు మాత్రమే ఫ్రూట్స్ తినండి, ఎక్కువ తినకండి, 1-2 ఫ్రూట్స్ తినండి, వదిలేయండి. సో అది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఫ్రూట్స్లో ఎటువంటి ఫ్రూట్స్ తినాలి. సో అవి హై ఫ్రక్టోజ్ ఉన్న ఫ్రూట్స్. వీటిల్లో కొంచెం బెటర్ ఫ్రూట్స్ ఏంటంటే బెర్రీస్ అంటాం అనమాట. బెర్రీస్ అంటే స్ట్రాబెర్రీ కానీ, మల్బెర్రీ కానీ, గూస్బెర్రీ కానీ, ఏమన్నా బెర్రీస్లో ఏంటంటే షుగర్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది బెర్రీస్లో. అది కాకుండా ఫ్రక్టోజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అన్ని ఫ్రూట్స్లో బెటర్ ఫ్రూట్ ఏంటంటే బెర్రీస్. ఎందుకు రీజన్ అంటే దాంట్లో షుగర్ కంటెంట్ తక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ ఫ్రక్టోజ్ కంటెంట్ అనేది బెర్రీస్లో చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి బెర్రీస్ అనేవి తినచ్చు. అంటే రెగ్యులర్గా కాదు, ఇవి కూడా అప్పుడప్పుడే ఎప్పుడన్నా ఒకసారి తినచ్చు. ఇంకోటి, ఫ్రూట్స్ ఎందుకు తినాలంటే దాంట్లో మెయిన్గా ఉండేది ఫైటోకెమికల్స్ అంటాం. సో ఈ ఫైటోకెమికల్స్ అనే బాడీకి చాలా ఇంపార్టెంట్. ఆ ఫైటోకెమికల్స్ కావాలంటే మనం ఫ్రూట్స్ కంపల్సరీ తినాలి. సో మీకన్నా 35 ఇయర్స్ దాటితే వీక్లీ ఒక ఫ్రూటు, లేకపోతే నెలకు 2 సార్లు తినండి, అంతకంటే ఎక్కువ తినద్దు. దీంట్లో కూడా సో మీరు వెయిట్ లాస్ ప్లాన్లో ఉన్నారనుకోండి, అస్సలు ఫ్రూట్ అనేది ముట్టకూడదు. ఎందుకంటే ఇమీడియట్గా అది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసిన వెంటనే మీ ఫ్యాట్ అనేది అంటే మెటబలైజ్ కాదనమాట, ఫ్యాట్ ఎనర్జీగా మారదు. అందుకు మీరు గన వెయిట్ తగ్గాలి అనుకుంటే అసలు ఫ్రూట్ అనేది ఏ ఫ్రూట్ ముట్టకూడదు. లేదు మాకు కావాల్సినంత వెయిట్ వచ్చేసాము, సో నేను హెల్తీగా ఫిట్గా ఉన్నానంటే మీరు మాత్రం ఎక్కువ స్వీట్ ఉన్న పండ్లు, మామూలుగా మనకు సిటీలో దొరికే పండ్లు వీక్లీ ఒక్కసారి కానీ, లేకపోతే మంత్లీ 2 సార్లు కానీ తినండి. అప్పుడప్పుడు బెర్రీస్ అనేవి తీసుకోవచ్చు అనమాట. ఫ్రూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, కానీ ఈ మోడర్న్ సిటీలో మనము దాన్ని తెచ్చి జెనెటికల్గా మాడిఫై చేసిన ఫ్రూట్స్ అనేవి మంచిది కాదనమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.